హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. ఈరోజైతే కారం చట్నీ ఇడ్లీ అనమాట. మనం చేసిన కదా అదే కారం చట్నీ. చాలా బాగుంటుందండి టేస్ట్. 3 రోజులైతే ఉంటుంది మంచిగా. ఇంకా టేస్ట్ అయితే ఈరోజు కూడా ఇంకా బాగుందనమాట. చట్నీది కొత్త కారం కాబట్టి బాగుందనమాట. ఇంకా మాకైతే నేనైతే ఇడ్లీకి వచ్చేసి రవ్వ యూజ్ చేయను అనమాట. మాకు ఇక్కడ రేషన్లోనే ఇడ్లీ బియ్యం అనేది ఇస్తారనమాట. పచ్చి బియ్యమును ఉప్పుడు బియ్యమును ఇస్తారు. అవి రెండు కలిపి మినపప్పు కలిపేసి మంచిగా సమానంగా పోస్తా. మంచిగా అవుతుంది ఇడ్లీ, మంచిగా స్మూత్గా ఉంటుంది అనమాట. ఇంకా మన రవ్వ ఇడ్లీ కంటే ఇది బాగుంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ రేషన్లో వచ్చేసి మనకి రైస్ వచ్చేసి డిఫరెంట్గా వస్తాయి. టిఫిన్ రైసే వస్తాయి అనమాట. ఓన్లీ ఇడ్లీకి దోశకే అవి బాగుంటాయి. వండుకొని తినడానికి అయితే బాగోవన్నమాట. మంచిగా ఇప్పుడైతే తెలంగాణలో వచ్చేసి సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మా వాళ్ళు. ఇంకా నాకైతే తమిళనాడులో వచ్చేసి ఆ అవకాశం అయితే లేదనమాట. ఎక్కువ ఇక్కడ టిఫిన్సే తింటారనమాట. ఉదయం, నైటు, మధ్యాహ్నం మాత్రమే అన్నము. ఇంకా ఓకే అండి, మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ కారం చట్నీ షార్ట్ వీడియోలో పెట్టినా బాగుంటుంది, చూడండి.